శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మబంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 336వ భాగం 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం. నిన్నటి ఎపిసోడ్లో స్వామి సత్వగుణం వృద్ధి పొందినప్పుడు ఏ ఏ చిహ్నాలు గోచరిస్తాయో మనకి చెప్పారు. ఈ ఎపిసోడ్లో 12వ శ్లోకంలో రజోగుణ వృద్ధిని గూర్చి చెప్పబోతున్నారు అన్నమాట. ఏమంటున్నారు స్వామి 12వ శ్లోకంలో? లోభ ప్రవృత్తిరారంభ కర్మణామసమ స్పృహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ అంటారు. భరతశ్రేష్ఠ, రజోగుణం వృద్ధి చెందినప్పుడు వానిలో కలిగేటువంటి చిహ్నాలు చెప్తున్నాను వినవయ్యా. మొట్టమొదటి చిహ్నం ఏంటంటే లోభగుణం ఉంటుంది వాడిలో. లోభము రజోగుణానికి పెద్ద కొడుకు వంటి వాడు. మొట్టమొదటి లక్షణం అనేది లోభం. ధనం మీద ఉండేటువంటి అధికమైనటువంటి దాహమే లోభము అనబడుతుంది అనమాట. లోభం అంటే అధికమైనటువంటి దాహం, ధనదాహం అన్నమాట. ధన సంపాదనే ఎల్లప్పుడూ వాడు అదే ప్లాన్లు వేస్తుంటాడు, అదే యోచన చేస్తుంటాడు. ప్రకృతి బలవంతంగా వసూలు చేస్తే తప్ప తనకు తాను ఒక్క పైసా కూడా వదలనటువంటి చిక్కం పట్టువాడిదనమాట. అట్లాంటి గట్టితనం ఉంటుంది ధనం విషయంలో వానికి. అందరి సొమ్ము నాకే రాని అన్నదే వాడి ఆలోచన, వాడి వేదాంతం అదే. ఇంకా మామూలుగా లోభిని గురించి ఒక సుభాషితం ఉందన్నమాట. అందరూ అయితే అప్పుడు కొంచెము ఇస్తుంటారు ఎవరికొరికి. ఈ లోభిగాడు ఏం చేస్తాడంటే మొత్తం ఒక్క పైసా చేత్తో ముట్టుకోకుండా మొత్తాన్ని మూటగట్టి ఎవరికొరికి ఇచ్చి వెళ్ళిపోతుంటాడు అనేది ఒక కొంటె సామెత ఉందన్నమాట. మామూలుగా ఈ లోభము ఉన్నవాడు అంటే తాను కంటే తన దానికి పై స్థానం ఇస్తాడనమాట. ఏంటంటే అహం మమ, నాది అన్న దానికి ఎక్కువ విలువ ఇక్కడ ఇస్తున్నాడు అనమాట. చూడు, ఆ నాది అన్నటువంటి ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ అనాత్మ వస్తువులన్నీ కంటే కూడాను నేను, అహం అనేది విలువైన వస్తువు అని వాడి గ్రహించాడనమాట. వాడి గ్రహింపే రాదు. లోపల ఉన్న నేను ఈ చుట్టూ ఉన్న నాది కంటే చాలా విలువైన వస్తువు అనే అభిప్రాయం వానికి ఉండదన్నమాట. ఇది లోభం. ఇకపోతే రెండవ లక్షణం ఏంటంటే రజోగుణం అభివృద్ధి చెందినప్పుడు కనిపించేటువంటి రెండవ లక్షణం ప్రవృత్తి. వీడు ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉండడమే ప్రవృత్తి అంటే. మనసులోని గాలిమేడలు అది ఇది సంభవమా అసంభవమా లేదు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడనమాట. ఊరకనే ఏదో ఒక పనిలో తగులుకొని ఉంటాడనమాట. అసలు ప్రవృత్తి లేకపోతే ప్రగతే ఉండదు. కానీ రాజసిక ప్రవృత్తి మానవునికి దుఃఖదాయము. ప్రవృత్తి ఉండాలి, కానీ రాజసిక ప్రవృత్తి మాత్రము చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది. రాజసిక ప్రవృత్తి అంటే 24 గంటలు అది ఇది సంపాదించడం, ఇదేటువంటి అదే భావనలో ఉన్నవాడు వాడికి సంతోషం అనేది జీవితంలో ఉండదన్నమాట. కాబట్టి లోభానికి లోబడి అదేవిధంగా ఈ విషయాలకు వాళ్ళు బాగా పోయినటువంటి ఈ ప్రవృత్తిని రాజస ప్రవృత్తి అంటారనమాట. రాజస ప్రవృత్తి అంటారు. లోభము ఈ ప్రవృత్తికి లోబడిపోయినటువంటి ఈ ప్రకృతి అంతటినీ కూడాను రాజస ప్రకృతి అని అంటారనమాట. వీళ్ళు ఏంటంటే మనం సమాజంలో చూస్తుంటాం, చాలామంది రిటైర్ అయిపోయినా కూడాను మళ్ళీ ఏదో ఒక ఉద్యోగము ఏదో ఒక దాన్ని కల్పించుకొని అంటే ధన సంపాదన, వీలైనటువంటి సేవా కార్యాలు, వానప్రస్థము అవన్నీ కాదు, ధన సంపాదన ఎయిమ్గా కొన్ని మళ్ళీ ఏదో ఉద్యోగాలు చేరుతూనే ఉంటారు. వాళ్ళని చూస్తుంటే చాలా విచిత్రం అనిపిస్తుంటుంది. వీళ్ళకి ఇది రజోగుణ ప్రవృత్తికి కారణం. వీళ్ళు రజోగుణులు అని మనం చెప్పవచ్చు అనమాట. ఎవరైతే ఈ విధంగా వెంపర్లాడుతుంటారో, ఒక ఉద్యోగంలో రిటైర్ అయినా మళ్ళీ ఏదో కాంట్రాక్ట్ బేస్లోనో ఏదో దాంట్లో అక్కడ ఇంకా కొనసాగించాలని ఏదో కొంత వేడి నీళ్ళకి చల్లనీళ్ళు అన్నట్టు వస్తుంది అన్న భావంతో చేస్తుంటారు కదా. అటువంటి వాళ్ళందరూ కూడాను రజోగుణ సంపన్నుల కిందే లెక్క అనమాట.
ఇకపోతే మూడవ లక్షణం కర్మారంభం అన్నమాట. కర్మారంభం అంటే ఏంటంటే సకామ బుద్ధితో, అంటే ఏదో ఒక ఫలితాన్ని ఆశించి పనులు ప్రారంభించడం అన్నమాట. ఏదో దాని వెనక ఖచ్చితంగా ఫలితాన్ని ఆశించి పనికి ముందుగానే ఫలంపై ఆసక్తి ఉంటుందన్నమాట. ఇది కర్మారంభం. ఇది మార్చి అది మార్చి ఎప్పుడు మనసు ఇట మార్పుల మీదే ఉంటుంది ఇటువంటి వాడికి. కర్మ జాస్తి క్రియ తక్కువ. కొండంత అవుతాడు, ఎరుకను పడతాడనమాట. వాడు పని మాత్రము చాలా గొప్పగా చేసినట్టు ఉంటుంది, కానీ అక్కడ ఫలితం చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీనికి ఒక చిన్న మహాత్ములు ఒక కథ చెప్తుంటారు. ఒకప్పుడు అంటే కోతులన్నీ కూడి అరేరే అక్కడ ఇక్కడ వాళ్ళ తోటలోకి వెళ్ళడం ఎందుకు, మామిడికాయలు తినడం ఎందుకు, వాళ్ళ చేత ఉండేలు దెబ్బలు తినడం ఎందుకు, మనమే సొంత తోట వేసుకుని పెంచుకుందాం అనుకున్నాయంట సమూహం కోతులన్నీ. చక్కగా ఒక స్థలాన్ని ఎంచుకున్నాయట, మంచి విత్తనాలు తీసుకొచ్చాయట, బాగా చదును చేశాయట, భూమిని నాటాయి, మొక్కలు వచ్చాయట. మొక్కలు వస్తూనే వెంటనే మరుసటి రోజే ఒక్కొక్క మొక్కని లాగి చూసి బయటపడేసాయట. అంటే రాజస మానవుని యొక్క కర్మబంధాలు కూడా ఈ విధంగానే ఉంటాయి అని చెప్పడానికి మహాత్ములు ఈ కథని చెప్తుంటారు. బహ్వారంభ లఘు క్రియాహ, ఆరంభమేమో చాలా గొప్పగా ఉంటుంది, అక్కడ చూడబోతే క్రియ ఏమో లఘు, చాలా కొద్దిగా తక్కువగా ఉంటుంది అంటున్నారు అన్నమాట. ఇది కర్మారంభం. ఇకపోతే 4వ లక్షణము అశమము. అశమము అంటే అశాంతి అన్నమాట. మనసులో శాంతి అనేదే ఉండదు. రజోగుణ సంపన్నుడికి మనసులో ఎట్టి పరిస్థితుల్లో శాంతి ఉండదన్నమాట. అశాంతి మామూలుగా సత్వగుణం వెనుకంజ వేసి రజస్తమో గుణాలు పెరిగాయి అంటే అర్థం ఏంటంటే మనసు అతలాకుతలంగా ఉంటుంది, అశాంతిగా ఉంటుంది. అంటేనే ఏదో మనలో సత్వం తగ్గి రజస్తమో గుణాల ప్రాబల్యం పెరుగుతోంది అని మనమే అర్థం చేసుకోవాలి. ఎవడైనా అశాంతిగా ఉన్నట్లు మనకు గోచరించినట్లయితే వీళ్ళలో రజోగుణం బాగా ఎక్కువైంది అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఎందుకు వస్తుంది అసలు అశాంతి? అంతఃకరణంలో రాగద్వేషాలు, సంకల్ప వికల్పాలు విరామం లేకుండా మనసుని అలాగ అతలాకుతలం చేస్తుంటేనే అశాంతి మనకి కలుగుతుంది. అశాంతికి కారణం ఏంటి? సంకల్ప వికల్పాలు, రాగద్వేషాలు ఇవన్నీ ముబ్బడిగా దాడి చేసినప్పుడు మనసు అశాంతికి దారి తీస్తుందన్నమాట. ఉన్నదాంతో తృప్తి ఉండదు వీడికి, వస్తుందని అర్రులు చాచే స్వభావం ఈ అశాంతి మనకి చేకూరుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ రజోగుణాభివృద్ధి సమయంలో తోచేటువంటి ఈ 5వ లక్షణం ఏంటి అంటే స్పృహ అంటున్నాం. ఏది చూసినా తనకే కావాలి అనేటువంటి భావన అనమాట. ఇది ఈ దినం చేస్తాను, ఇది రేపు చేస్తాను అని తలములకలుగా ప్రణాళికలు వేస్తుంటాడే, ఆ ప్రణాళికలు వేసేటువంటి తత్వమే స్పృహ అనబడుతుందన్నమాట. ఇంకా చెప్పాలంటే సామాన్యమైన ఆశనే స్పృహ అంటాము, అది విశేషమైతే లోభం అనిపించుకుంటుంది అన్నది కూడా ఒక నిర్వచనం ఉందన్నమాట. సామాన్యమైన ఆశనే ఏమంటారు? స్పృహ అని కూడా అంటారు. అది విశేషమైనట్లయితే లోభం అని కూడా అనిపించుకుంటుంది. కాబట్టి ఈ శ్లోకంలో స్వామి రజోగుణం అభివృద్ధి చెందినటువంటి వానిలో ఏ లక్షణాలు ఉన్నాయని చెప్తున్నాడు మనకి అంటే, మొట్టమొదటి లోభత్వం ఉంటుంది, కార్యాల యందు కర్మల యందు ప్రవృత్తి ఉంటుంది, కామ్యకర్మలను ఎప్పుడు లాభాన్ని ఆశించి కర్మలు చేయాలని ప్రయత్నిస్తుంటాడు, నిషిద్ధ కర్మలు చేయడానికి ప్రయత్నిస్తుంటాడు, వాడికి మనశ్శాంతి ఉండదు, విషయాలపై ఆశ స్పృహ ఉంటుంది. ఈ లక్షణాలు ఎక్కువగా ఎవరైతే ఉంటాయో వాడు రజోగుణ సంపన్నుడు అని చెప్పినట్లు అవుతుంది. వాడిని మనం రజోగుణ సంపన్నుడుగా గుర్తించవచ్చు. మనలో కూడా ఈ గుణాలని మనమే ఇంట్రోస్పెక్షన్, మనము అంతర్వీక్షణం చేసినట్లయితే, మనలో కనిపించినట్లయితే అరెరే నాది రజోగుణం ప్రబలుతోంది, దీన్ని అరికట్టాలి అన్న భావనతో దాన్ని తగ్గించి సత్వగుణం వైపు అడుగులు వేయాలనే స్వామి యొక్క అభిప్రాయం. రేపటి ఎపిసోడ్లో తమోగుణం యొక్క లక్షణాలు, తమోగుణ ప్రబలత్వం యొక్క లక్షణాలు చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం. ఓం శాంతి.